స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వృత్తిరీత్యా ఉపాధి కోసం కోనసీమ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి తండ్రి తన ఇద్దరు పిల్లలను మాత్రం ఉన్నత చదువులు చదివించారు. కూతురుకు మాత్రం 5 నెలల క్రితం స్వగ్రామైన తిడ్డిలో బంధువుల మధ్య ఆ వివాహం జరిపించడం జరిగింది. 5 నెలల తర్వాత ఈరోజు కూతురు ఆత్మహత్య జరగడం, ఆ రోజు ఈ పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం కావచ్చు, గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ కుటుంబానికి వచ్చిన కష్టంపై ప్రతి ఒక్కరు కూడాను కన్నీరు మున్నీరవుతున్నారు. 5 నెలల క్రితం తిడ్డి గ్రామంలో ఉపాధి రీత్యా బయట ఉన్నప్పుడు కూడాను స్వగ్రామంలో తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేసినటువంటి ఆ తండ్రికి వచ్చిన కష్టంపై గ్రామస్తులు ఏమనుకుంటారో మనం మాట్లాడదాం. చూస్తే కనుక ఆయన వృత్తిరీత్యా బయట ఉన్న కూతురుకు మాత్రం పెళ్లి చేయాలనే ఉద్దేశంతో స్వగ్రామం వచ్చి బంధుమిత్రుల మధ్య ఎలా జరిగింది, అబ్బాయికి అమ్మాయికి జరిగిన దీంట్లో అనుకున్న విధంగా అన్ని ఇచ్చినా కూడా ఈరోజు అత్త రూపంలో ఆ పాప ఈరోజు పాప విషయంలో జరిగినట్టు ఎటువంటి న్యాయం కావాలి? న్యాయం జరగాల. మరి అందరము సంవత్సరంలోనూ పెళ్ళి వాళ్ళ ఇంటికాడే మాట్లాడుకున్నాం. అన్ని ఇక్కడ ముందు చేసినాం, అంత వాళ్ళ దగ్గర కూడా చేసినాం కార్యక్రమం. శుభ్రంగా పెళ్లి చేయడం వాళ్ళు అనుకుని ఇచ్చినాం. మరి ఈ రోజుకి ఇలాగ ఎవరి వల్ల జరిగింది అనేది మాకు తెలియలేదు. మేము ఒక దగ్గర, మా అన్నయ్య ఒక దగ్గర ఉన్నాం. వాళ్ళకి మరి ఏంటి జరిగింది అనేది ఆ పాపకి వాళ్ళకే తెలియాలి. చూస్తే కనుక ఇక్కడ అత్తింటి వేధింపులే నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని అత్తనే ఈరోజు ఆమె మాత్రం సూసైడ్ నోట్లో పేరు చెప్పింది. భర్త అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, అతను మాత్రం మదన పడొద్దని ఆమె రాతలో అత్త వేధింపులే ఈరోజు శిరీష గమనించవచ్చు. మరి గమనించను. మరి దానికి మేము లేము కాబట్టి మనకు తెలియదు. ఆమె ఎలాగ రాసింది అదే మరి కరెక్ట్ అనుకోవాలి. అంతవరకు మాకు తెలుసు. చూస్తే కనుక శిరీష రాసినటువంటి ఏదైతే సూసైడ్ నోట్లో మాత్రం ఈరోజు అత్త అన్నిత్యం తనను వేధిస్తూనే ఉండేది. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కట్న కానుకలన్నీ ఇచ్చినా కూడా చిన్న చితక వస్తువుల విషయంలోనే ఈరోజు అనిత్య వేధింపులకు గురి చేయడం, ఈ విషయంపై భర్తకు చెప్పుకోలేక తల్లిదండ్రులకి చెప్పలేక మదనపడి 14వ తేదీన వారు గొడవ కూడా జరిగింది. అయినప్పటికి కూడాను ఆ గొడవని ప్రాతిపదిక తీసుకోకుండా ఈరోజు మాత్రం తల్లిదండ్రులకు చెప్తే ఎక్కడ తన కష్టాన్ని గమనించి మదన పడతారన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రోజు జరిగినటువంటి పెళ్లి ఉదంతం తర్వాత ఈరోజు శిరీష్ కుటుంబానికి వచ్చినటువంటి కష్టపై అంతమంది గ్రామ పెద్ద ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని? ఈరోజు అత్త వేధింపులు అని అంటే చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, బంధువులు ఉన్నారు. మరి ఆ పాప ఎంత సెన్సిటివ్ ఈరోజు ఆ మాత్రం కూడా ధైర్యం చేయలేదు. ఆ పాపలు ఆ అబ్బాయి అసలు మన ఊళ్ళో వాళ్ళు ఎక్కడో దూరం చదువుకున్నప్పటికి కూడా ఈ అయ్యా వీళ్ళు అంటాం మేము, వీళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారనేది మా గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఒక ఉన్నతమైన వృత్తిరీత్యా ఎక్కడికో వెళ్ళినప్పటికీ మన ఊరు గ్రామంలోపు ఏదో పాపకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేయడానికి వచ్చారు. అంత అనుకునే ప్రకారము కట్నాలు ఇవ్వడం అయితేనేమి ఇలాంటివన్నీ అనుకుని మూడో కంటికి తెలియకుండా గౌరవప్రదంగా పెళ్లి చేసి పాతపట్నంలో పెళ్లి చేశారు. నేను ఈ ఊరు సర్పంచ్గా కాబట్టి మేము పెళ్ళిళ్ళలో జనరల్గా అంతకుముందు జరిగినవన్నీ తెలియకపోయినప్పటికి కూడా పెళ్ళి పెద్దగా అందరం ఉండి కలిసి పెళ్లి చేయడం ఇదంతా జరిగింది. కాకపోతే పెళ్ళి అయిన తర్వాత ఈ రోజుల్లో ఎక్కడ చూస్తున్నా ఈ వరకట్నాల వేధింపులు, అత్తలు, ఆడపడుచులు ఇలాంటివన్నీ ఉంటాయి అనుకుని అంటుంటారు. ఇవి ఎప్పుడు ఈ రోజుల్లో పేపర్లు, టీవీలు చూస్తుంటే ఇన్ని అవుతున్నప్పటికి కూడా ఇంకా ఎవరు శైలిలో వ్యవహార శైలిలో మార్పు రావట్లేదు. కాకపోతే ఇలాంటివన్నిటికి కూడా ఈ చట్టాలు కూడా అంతే కఠినంగా వ్యవహరించి ఎవరైతే తప్పు చేశారని నిర్ధారణ జరిగితే మాత్రం వాళ్ళకి సరైన శిక్షలు పడాలితే రాబోయే రోజుల్లో కొంతవరకు జరగకుండా ఇలాంటివి అవుతాయి అనేది మనం ఒక చిన్న ఆశ మీద ఎదురు చూస్తుంటాం. చూస్తే ప్రస్తుతం మాత్రం శిరీష విషయంలో భర్తతో అన్యోన్యంగా ఉన్నా కూడా అత్త మాత్రం అనునిత్యం ఆవిడని వేధిస్తున్నది అన్నది మాత్రం స్పష్టంగా సూసైడ్ నోట్లో రాసింది. అంటే అత్తల్లో మార్పు రాకపోవడం ఈరోజు కోడలు ఆత్మహత్య చేసుకోవడానికి, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెట్టడానికి ఈ ఉదంతం ఒక తార్కాణం చెప్పుకోవచ్చు. మరి అంతే. మరి ఎందుకంటే అక్కడ క్లియర్గా నోట్లో అత్తే, తర్వాత భర్త మళ్ళీ ఐ మిస్ యూ బావా, ప్రదీప్ అన్నంత వరకు అన్నదంటే, కాకపోతే అతడిది కూడా చిన్న తప్పు ఉంది. ఏకం తల్లిని ఫాలో అయ్యి ఎంతసేపు నా భార్యకి కూడా మీరేమనకండి అనాలి తప్ప ఎంతసేపు తల్లి చెప్తే అదే వేదం అనుకునే ఉన్న రోజుల్లో
ఇలాంటి సమస్యలు వస్తుంటాయని మేము ఎప్పుడూ అనుకుంటాం. ఈరోజు మన దగ్గర అయింది, ఇలాంటివి దగ్గర అవుతుంటాయి. కాకపోతే చట్టాలు మాత్రం మార్పు రావాలి, అంతకంటే మరి మనం చెప్పడానికి ఇంకేం లేదు. నాకు చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఇటువంటి ఘాతుకాలకు పాల్పడిన విషయంలో మాత్రం కఠినమైన శిక్షలు కనుక అమలు చేసినట్టయితే, చట్టాల్లో అమెండ్మెంట్ జరిగినట్టయితే మాత్రం ఈరోజు ఇటువంటి ఘాతుకాలకు పాల్పడడానికి ఏ అత్త కూడా సాహసం చేయదు. కొడుక్కు పెళ్లి చేశాను అన్నటువంటి ఒక సంతృప్తి కంటే కోడలను వేధించుకు తిన్నటువంటి అత్తను మాత్రం కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, బంధువులు కూడా కోరుతున్నారు. ఈ విషయంలో అప్పట్లో గ్రామ పెద్దగా వ్యవహరించినటువంటి బంధువులైనటువంటి ఎవరైతే శిరీష పెదనాన్న మనతో ఉన్నారు, చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు బాబాయ్? మారుతున్న కాలంకి అనుగుణంగా పిల్లల్ని చదివిస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, కానీ అటువంటి మానసిక స్థితి బాగోలేక వ్యవహరిస్తారా అత్తలు? లేకపోతే కోడలు కొడుక్కి కాపురం తీర్చిదిద్దడానికని వెళ్ళి ఈరోజు కోడల్ని పూర్తిగాను ఆత్మహత్య చేసుకున్న అటువంటి అత్తలకి ఎటువంటి శిక్ష విధించాలి? శిక్ష బాగా విధించాలి. ఎందుకంటే ఎంత ఉన్నప్పటికైనా స్వార్థం ఎక్కువైపోతుంది. అర్థమైంది? స్వార్థం లేకుండా చేయాలంటే చట్టాలే చేయాలి. అది మా కోరిక. అంటే ఈ స్వార్థంలో కట్నం ఇవ్వాల్సిందంత ఇచ్చేశారు, కానీ ఇంకా ఏదో కావాలని కోరిక. ఈ మధ్య కాలంలో ఆడబొట్టి అత్త ఇద్దరు కూడా ఆ ఇంటికి వెళ్ళారట, నిజమేనా? మరి ఆ సంగతి మాకు తెలియదు. ఇక్కడికి అక్కడికి వెళ్ళారని సంగతి అంటే అత్త కోడలు దసరాలో వెళ్ళారు. ఇప్పుడు కాదు, చచ్చిపోయినప్పటికి అక్కడ లేరు. దసరాలో వెళ్ళారు. మావాడు ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి అక్కడ వచ్చారు. అక్కడ సక్రంగా ఉండేవారు. మొన్న గౌరీ పౌర్ణమికి 2 అత్త కోడలు ఇక్కడ కలిసి వచ్చారు. కలిసి వచ్చి అత్త పాతపట్నంలో ఉండిపోయింది. పిల్ల మా ఇంటికి వచ్చింది, పౌర్ణం చేసింది. మంచిగా ఇక్కడ బాగానే ఉన్నాం. సోమవారం పౌర్ణమైంది. మంగళవారం 1:30 ఉన్నప్పుడు బయలుదేరిపోయింది. నేను అమ్మ ఇవాళ మంగళవారం ఆగిపో, రేపు వెళ్ళిపోతారు అనేసి ఎంత లేదు దొడ్డనైనా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కదా, ఏ మంగళవారం మీద బుధవారం మీద అన్నది. ఇది నాకు తెలిసిన మస్ట్కి. చూస్తే కనుక గౌరీ పౌర్ణం ఉత్సవాలకు కూడా రావడం జరిగింది. అంటే గౌరీపై నోము కూడా నోసింది. కాకపోతే మంగళవారం అయినప్పటికి కూడాను ప్రయాణం సాగించడం. ఈ పరిణామాలన్నీ కూడా భర్త ఒంటరిగా ఉన్నాడు, విధి నిర్వహణలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో భర్తకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు త్వరగా ఇంటికి వెళ్ళాలన్నటువంటి ఆమె ఆతృతే ఈరోజు అత్త వేధింపుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడిందని బంధువులందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఏదైతే శిరీష విషయంలో జరిగినటువంటి ఈ అన్యాయం ఉందో, ఈ విషయంలో పోలీసులు మాత్రం సమగ్రంగా దర్యాప్తు జరిపి శిరీషని ఎవరు వేధించారో వారిని కఠినంగా శిక్షించిన నాడే ఇటువంటి ఉదంతాలు మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని వారు చేస్తున్నటువంటి ఆ డిమాండ్ని పోలీసులు మాత్రం వారిని కఠినంగా శిక్షిస్తారని ఆశిద్దాం. తిడ్డిం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రమణలతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.